సార్ ఇప్పటిదాకా మనము పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడము, ఇన్స్యూరెన్స్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడము. ఇప్పుడు నేను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నా. అదేంటంటే, ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి సార్. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. వాళ్ళు ఎలాగో ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారు. ఇన్స్యూరెన్స్‌తో పాటు ఎవరికైతే ఎంప్లాయీ పేరెంట్స్‌కి అవసరం ఉంటుందో ఇంట్లో ఇలాంటి క్రానిక్ ఇల్‌నెస్ డిసీజెస్, క్యూర్ కాని డిసీజెస్‌కి పాలియేటివ్ కేర్ కూడా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ పేరెంట్స్‌కి ఒకళ్ళు ప్రొవైడ్ చేశారనుకోండి. వాళ్ళకు అదంత పెద్ద ఖర్చేం కాదు. కానీ ఇంపాక్ట్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తారో ఒక ఎంప్లాయీకి ఏంటంటే, సరే నా కంపెనీ నా పేరెంట్స్‌కి ఇక్కడ పాలియేటివ్ కేర్ ఇస్తుంది. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. సో, మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ అనే ఒక మెంటల్ టెన్షన్ అనేది నాకుండదు. నేను కూడా ప్రశాంతంగా ఇక్కడ పని చేయగలుగుతాను. నా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. సో, ఈ పాయింట్ మీద మీరేమంటారు? యాహ్! ఇట్ విల్ బి గ్రేట్ యాక్చువల్లీ. హ్మ్. ఇట్ విల్ బి గ్రేట్. బట్ ఇట్ టేక్స్ టైమ్. నాకున్న హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఏందంటే, హ్మ్. సో నౌ ద ఇన్స్యూరెన్సెస్ ఆర్ కమింగ్ అప్ అండ్ హోమ్ కేర్ ఈస్ కమింగ్ అప్. సో ఇట్ విల్ బి గ్రేట్. కరెక్ట్. బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇంకోటి సార్ ఇప్పుడు సీఎస్ఆర్ యాక్టివిటీస్ చాలా కంపెనీస్ చేస్తాయి గదా! సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఎందుకని మీరు ఎవరికైనా అప్రోచ్ అయ్యారా? ఇలా స్లమ్ ఏరియాస్‌లో బిలో పావర్టీ లైన్ పీపుల్‌కి గుడిసెల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అఫోర్డ్ ₹500 అన్నా వాళ్ళకి చాలా ఎక్కువ అన్నమాట. సో, అలాంటి వాళ్ళకి సీఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి సర్వీసెస్ ఎందుకు ప్రొవైడ్ చేయడం లేదు? ఇట్స్ అంటే బిట్స్ అండ్ పీసెస్‌గా బేసికల్‌గా పాలియేటివ్ కేర్, హాస్పిస్ కేర్ ఎక్కువ ఎన్‌జీఓసే రన్ చేస్తున్నాయి ఇండియాలో. హ్మ్. సో బిట్స్ అండ్ పీసెస్‌గా అక్కడక్కడ జరుగుతుంది. ఎంత తీసుకున్నా గానీ ఎన్‌జీఓ హౌ మచ్ దే కెన్ డూ హ్మ్. ఇన్ ఎ గివెన్ సొసైటీ ఎట్ అంటే మ్యాక్స్ 1 to 5. ఒక్కరిద్దరితో కాదు సార్. అందరూ కలిసి వస్తేనే ఈ పని యాహ్! అవుతుంది. మీలాంటి కంపెనీస్ రావాలి, ఎన్‌జీఓస్ రావాలి, అందరూ రావాలి. అండ్ ఇక్కడ ఎంత ఎనీ సెక్టర్ యూ టేక్, ఇప్పుడు ఒక ఎన్‌జీఓ తీసుకుంటే 1 to 5% దే కెన్ క్యాటర్. హ్మ్. 1 to 5% ఆఫ్ ది పాపులేషనే సర్వ్ చేయగలుగుతాయి. ఇట్ షుడ్ బి ఎట్ ది పాలసీ లెవెల్, గవర్నమెంట్ లెవెల్ హ్మ్. అండ్ ఆల్సో ఈ బిజినెస్ పీపుల్ షుడ్ కమ్.